హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇంకా చికెన్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఇక్కడైతే వాటర్ ఏమీ వేయలేదండి. నేను ఓన్లీ చికెన్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టి ఒక సట్టిలోకి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు మాత్రమే వేశాను. ఇంకా నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఇవి తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ వచ్చేసి. మనకి ఫ్రై అనేది తొందరగా అయిపోతుంది. మనకి మామూలుగా అయితే చికెన్ కర్రీ అది లేట్ అవుతుంది కదా ఉడకాలంటే ముక్క. ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుందండి. మనకు అప్పుడప్పుడు చేసుకోవాలంటే కర్రీ ఇలా చేసుకోవచ్చు. ఇంకా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకొని చికెన్ అనేది ఒక గిన్నెలోకి వేసుకొని అందులో కొంచెం కారం, కొంచెం పసుపు మాత్రమే వేసాను. ఇంకా నేను వాటర్ ఏమీ వేయలేదు. అది ఉడికేటప్పుడు ఏంటంటే వాటర్ వస్తుంది అనమాట. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం అప్పుడప్పుడు మధ్యలో వేసుకుంటూ ఉంటే ఇంకా ముక్క అనేది ఉడుకుతుందనమాట. తర్వాత ఉల్లిపాయలు అవి కట్ చేసుకొని వేయించుకున్న తర్వాత ఈ ముక్కలను కూడా వేసుకొని మసాలా, కారం అది వేసుకొని చేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది. ఇక్కడ నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇక్కడ కొంచెం మసాలా పొడి వేస్తున్నాను. ఇదైతే తొందరగా అయిపోతుందండి. కర్రీ మీద కూడా మనం ఎప్పుడన్నా అప్పుడప్పుడు చేసుకోవాలంటే తొందరగా అయిపోయే కర్రీ ఇదేనమాట. చికెన్ తినాలనుకున్నప్పుడు. ఇంకా ఇది వచ్చేసి రసంలోకి అది బాగుంటుందండి. రసంలోకి కానీ సాంబార్లోకి కానీ చాలా బాగుంటుంది. కొంచెం మనం వట్టి ముక్కలు తినాలన్నా మనకి బాగానే ఉంటుంది. ఇలా ఎలా అయినా తినొచ్చు. ఇదైతే తొందరగా అయిపోతుంది. ఈ కర్రీ వచ్చేసి చికెన్ ఫ్రై అన్నమాట. ఇంకా లాస్ట్లో వచ్చేసి నేను కొత్తిమీర కూడా వేస్తాను. చాలా వరకు రెడీ అయిందిలేండి. ఆనియన్స్ అవి వేగిన తర్వాత కొంచెం ఇంకా చికెన్ ముక్కలు ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా పొడి వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఉల్లిపాయలు అది వేగేటప్పుడు. ఈ కర్రీ అయితే తొందరగా అయిపోతుందండి. కర్రీ అయితే రెడీ అయింది. ఇదిగోండి, చివరిలో వచ్చేసి కొత్తిమీర కూడా వేసేసాను. కొంచెం ఒకసారి అలా తిప్పుకుంటే ఏంటంటే కొత్తిమీర అనేది మగ్గిపోతుంది అనమాట. కొంచెం ఆ వేడి మీదగా కర్రీ అయితే రెడీ అయిందండి. చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.